వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దంటోరా. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఉదయం ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు జరిగిపోయింది. ఈ విమానం కొచ్చి నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనానికి ఏమైనా డ్యామేజ్ అయిందా, ఇంజిన్ లేదా టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో తనిఖీ చేస్తున్నారు. జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడతల రజని నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం విడతల రజని మాట్లాడుతూ జగన్ పర్యటనకు జన సమీకరణ చేశామని కేసులు పెట్టారన్నారు. మేము జన సమీకరణ చేయలేదని, జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తరలి వస్తున్నారని ఆమె అన్నారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారు కాబట్టి జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారని ఆమె అన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు రిమాండ్ గురించి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఏవైనా ఉంటే ఎవరినైనా అరెస్టు చేస్తారని, సరైన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే కోర్టు రిమాండ్ విధిస్తుందని, కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని వంగలపూడి అనిత పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకపోతే రిమాండ్ విధించరు కదా అంటూ ప్రశ్నించారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ పై 2 రోజుల పాటు సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రులు విడతల రజని, అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యామని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేశామని, అయినా చంద్రబాబు, లోకేష్ పనిగొట్టుకుని మాపై కేసులు పెట్టిస్తున్నారని, జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆయన వెంట వెళ్తున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవని, మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని, అది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కిందకు వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ముఠా స్కామ్ కేసుతో పాటు లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీంకోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు, పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పందించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి ప్రయత్నం జరిగిందని, తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్ చేశారని స్పష్టం చేశారు. సదరు నేత రౌడీజం చేస్తాడని, గతంలో అతనిపై హత్య కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే అని, అందులో కొందరిని తాను గుర్తుపడతా అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు, రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పలుసార్లు సభలు వాయిదా పడ్డాయి. అయితే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. దేశంపై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంలో ఐక్యంగా నిలిచాయని, ఆ సమయంలో కాంగ్రెస్ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వానికి మద్దతిచ్చిందని గుర్తు చేశారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయనపై కేసు నమోదు చేయాలని తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది జస్టిస్ యశ్వంత్ వర్మను వర్మ అని సంబోధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడానికి ఆయన ఏమైనా మీకు స్నేహితుడా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న 3,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని, లేదా కొత్త చట్టం తీసుకురావాలని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. హత్య చేసే వ్యక్తి కంటే ఆర్థిక నేరస్తుడు చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అయితే ప్రధాన లబ్ధిదారుడు జగనే అని యనమల అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని న్యాయ విచారణతో పాటు ప్రజా కోర్టులోకి తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల్లో ప్రజలు వారిని శిక్షించగలుగుతారని తెలిపారు. భారత్ చెస్ క్రీడలో కోనేరు హంపి మరోసారి తనదైన ముద్రను వేసుకున్నారు. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతతో భారతదేశ చెస్ స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెరిగేలా చేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో హంపి చైనా గ్రాండ్ మాస్టర్ యాక్సిన్ సాంగ్ పై విజయం సాధించింది. ప్రత్యర్థి వేసే ఎత్తులను ముందే పసిగట్టి ఆట ఆడటం వల్లే ఆమె విజేతగా నిలిచారు. దీంతో కోనేరు హంపి సెమీఫైనల్ కు చేరారు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్షిప్ స్థాయిలో అనేక విజయాలు అందుకున్న హంపి మరోసారి ప్రతిభను కనబర్చడంలో దేశవ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.